దేవదేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను నిలబెట్టిన నా తండ్రికి వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అవకాశం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి కూడా నా వందనాలండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. మరి ముందుగా నా చిన్న సాక్ష్యం చెప్పుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నేను ఒక అన్యుల కుటుంబం నుంచి పిలువబడ్డానండి. మరి నా ఊరు వెంకటగిరిలో మా నాన్నగారు ఒక స్వీట్ స్టాల్ చేసేవారు. మరి మా నాన్నగారు రెడ్డిస్ కుటుంబంలో నుంచి దేవుడు నన్ను ఆయన పిలుచుకున్నాడు. అయితే నా తండ్రి గురించి సాక్ష్యం చెప్పాలంటే ఒక గంట పట్టద్ది. అంటే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి నా గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్పి వాక్యంలోకి వెళ్దాం. నేను మా అమ్మ గర్భంలో పుట్టిన మొదలుకొని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా, తల్లి గర్భంలోనే నా కన్నులు ఆ పిండంలో చూశాయి అని. అందుకని నేను అనుకుంటా, నా తండ్రి నా తల్లి గర్భంలోనే నన్ను పిలుచుకొని ఉంటాడు. అయితే మా నాన్నగారు, నేను రెండో అమ్మాయిని, ఫస్ట్ మా అన్నయ్య, మా నాన్నగారు రెండోసారి కూడా నాకు కొడుకు కావాలి, కూతురు కానీ పుడితే నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నిన్ను వదిలేస్తాను అని అన్నానంట. అప్పట్లో 73-4లో పుట్టానండి నేను అప్పట్లో. సరే, మా అమ్మ కూడా కొడుకే పుడతాడని ఆలోచించింది. అయితే కూతురుగా నేను పుట్టేసిన తర్వాత ఇంకా నా భర్త నన్ను ఏలుకోడు, ఎలా చేయాలి, అమ్మాయిని చంపేయాలా అని. మా అమ్మకు కూడా చిన్న వయసే పాపం, ఆమె చంపాలని కాదు కానీ చిన్న వయసు, అంటే 15-14 సంవత్సరాలనే మ్యారేజ్ అయిపోయింది. ఫస్ట్ సంవత్సరంలో అన్నయ్య పుట్టాడు, రెండో సంవత్సరంలో నేను అనుకుంటా. ఇంకా చంపేయాలని చెప్పి వాళ్ళు కొంచెం పల్లెటూరు అనమాట, ఇక్కడ వెంకటగిరి అవతల ఒక పారువోలు అనే గ్రామం అనమాట. అందులో అమ్మ చదువు లేదు, చదువు ఉంటే కొంచెం కాపాడుండేదేమో, చదువు లేదు. అందుకని చంపేయాలి ఈ అమ్మాయిని, ఈసారి కొడుకుని కానీ ఎత్తుకెళ్తాను నేను అని ఆలోచించి మా అమ్మగారు అన్ని ఒడ్లు గింజలు వేసేసిందంట. అయితే మా అమ్మమ్మ త్వరగా చూసి అవన్నీ లాగేసి మా అమ్మని చీపురు కట్ట ఇరిగే వరకు కొట్టిందంట. హల్లెలూయా. మా అమ్మమ్మ దేవుడి రూపంలో వచ్చి ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నట్టుకు, ఆయన బిడ్డగా నన్ను నిలబెట్టుకుంటూ ఆమె రూపంలో వచ్చి ఆ దినము అమ్మమ్మ నన్ను రక్షించకపోతే ఈనాడు ఇక్కడ నిలబడేదాన్ని కాదండి, ఎప్పుడో గడ్డి మొలిచేసిండేది కదండి. నా దేవుడు ఆ గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మా నాన్న తెలిసిందండి, కృష్ణయ్య, మా నాన్న పేరు కృష్ణయ్య, నీకు కుమార్తె పుట్టింది, చాలా అందంగా పుట్టిందయ్యా, చాలా లావుగా పుట్టింది. నేను పుట్టడమే లావండి, పెరగటం కూడా లావే అయ్యాను. చాలా ఇంతంత రెట్టలు వేసి పుట్టింది, బాగుందయ్యా నీ కూతురు అనేసరికి మా నాన్నకు ఒక ఆశ కలిగింది. అబ్బో, నా కూతురు పుట్టిందా, అట్లయితే నేను పోయి తీసుకెళ్ళాలా అని చెప్పి వెంటనే వచ్చేసి నన్ను చూడంగానే తీసుకొని మా వెంకటగిరి తీసుకొచ్చేసారండి. ఇక్కడ వద్దు, ఈ పల్లెటూరులో దోమలు కుట్టేస్తాయి నా కూతుర్నేనని వెంటనే తీసుకెళ్ళిపోయాడండి మా నాన్న. ఇంకా అప్పటి నుంచి ఇంకా అన్యుల కుటుంబం కదా, ఇంకా అన్య దేవతల్నే కొలుస్తూ చేస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారంటే నాకు తెలియదు. అప్పట్లో చిన్న వయసులో నాకు యేసు ప్రభు వారంటే తెలియదు. అంటే యేసు ప్రభు వారు అనే దేవుడు ఉన్నాడంటే కూడా నాకు తెలియదు. చదువుకునే టైంలో 6th క్లాస్లో ఒక క్రిస్టియన్ అమ్మాయి నాకు పరిచయం అయింది. ఆ అమ్మాయి మాకు క్రిస్మస్ జరుగుతుంది, నువ్వు రావాలివే మా ఇంటికి అంది. అలాగే వస్తాను, తీసుకెళ్ళు అని. వెళ్ళేసరికి అక్కడ ఒక పాప ఉండింది. యేసు ప్రభు వారు పండుకొని చిన్న బాలుడుగా అలా పాప చూసేసరికి
నాకు చాలా సంతోషం వేసింది. ఏంటి ఈ పాకలో ఏంటి మీ దేవుడు? మా దేవుడు చూడు ఎంతెంత పెద్ద గుళ్ళు కట్టేసి, ఎంతెంత పెద్ద విగ్రహాలు బంగారుతో వెండితో, మరి ఆ ప్రతిది విగ్రహాలు చూడంగానే ఇంత పెద్దగా ఉంటాయో, మీ దేవుడు ఏంటి ఇక్కడ చిన్న పాకలో ఉన్నాడే అని అడిగాను. ఎందుకో క్వశ్చన్ అనమాట, తెలుసుకోవడానికి. అంటే మా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప రాజు, కావాలంటే చర్చి తీసుకెళ్తా, సాయంకాలం రా అంది. సరే వెళ్దాం అని చెప్పి సాయంకాలం చర్చి తీసుకెళ్ళిందండి. అక్కడ తీసుకెళ్ళి వెళ్ళంగానే దేవుడు చూసా, అబ్బా ఏంది దేవుడు ఇలా ఇలా చేతులు ఎలా కట్టేశారు, బట్టలు లేవే, మీ దేవుడికి బట్టలు కూడా లేవా, అంత పేద స్థితియా అని అడిగాను అమ్మాయిని. అంటే తెలియదు కదా నాకు. అడిగేసరికి మా దేవుడు పేద స్థితి కాదు, నా కోసం నీ కోసం ఆయన ఆ శిలువలో బలి అయ్యాడు, తెలుసా నీకు అని. నాకు తెలియదు కదా, చెప్పు మీ దేవుడి గురించి. అప్పటి నుంచి ఆసక్తి కలిగింది నాకు. కలిగేసరికి ఇంకా అప్పటి నుంచి యేసు ప్రభువా, నేను చాలా ముద్దునండి, చదువు రాదు నాకు, వెళ్తానే కానీ ఎక్కువగా డ్యాన్సులు, పాటలు, ఆటల్లో ఫస్ట్, ఇప్పుడు కూడా ఫస్ట్. పోయిన సంవత్సరం కూడా నేను మన ఏపీ తరఫున షార్ట్ పుట్లో ఒక మెడల్స్ 3 తెచ్చుకున్నా. అట్లా ఆటలు అంటే పిచ్చి. చదువైతే రాదు. ఎలా పాస్ అయ్యానో నాకే తెలీదు. 7th ఎలా పాస్ అయ్యానో నాకు తెలీదు. 9th ఎట్లా పాస్ అయ్యానో నాకు తెలీదు. 9th క్లాస్ 10th క్లాస్ వరకు వచ్చాను, పాస్ అయ్యాను. ఎట్లా పాస్ అయ్యానో నాకే కూడా తెలియదు. ఎందుకంటే అన్ని క్వశ్చన్ పేపర్లే నింపేదాన్ని. ఏమి అసలు చదివేది లేదు. నేను ఎక్కువగా ఆటలే. అయితే టీచర్స్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. టీచర్స్ అందరికీ నేనంటే చాలా ప్రేమ. అలా పాస్ అవుతూ వచ్చాను. అలా పాస్ అవుతూ దేవుళ్ళలోకి ఎలా వచ్చానంటే, నాకు సినిమా పిచ్చి కూడా బాగుండేది. సాక్ష్యం చెప్తే అయిపోద్దేమో, టైం ఉండదేమో సాక్ష్యం. అలా నేను తప్పిపోయాను అనమాట. చెన్నైలో తప్పిపోయాను 7th క్లాస్లో. నేను ఇంకొక అమ్మాయి తప్పిపోయాము. ఆ తప్పిపోయినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమంలో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అక్కడ ఒకటే ఏడుపు. నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, నేను వెళ్ళిపోవాలి అని. వాళ్ళు పంపిలా. మీ అమ్మ మీ నాన్న వస్తేనే మేము పంపిస్తాము అని అన్నారు. నాకు అలా లేదు, నేను వెళ్ళాలి అంతే. నేను చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగితే, చిన్న పాలు తాగే బిడ్డ కాడి నుంచి 40-50 సంవత్సరాల పిల్లలు దాకా ఉన్నారండి అక్కడ. వాళ్ళందరిని అడుగుతున్నా, మీరు ఎప్పుడు వచ్చారంటే, మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు. ఇంకా ఏడుపు ఎక్కువైపోయింది నాకు. అమ్మో, మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, నేను వెళ్ళిపోవాలి, ఎలా చేయాలి అని. ఇంకా ఒకటే ఏడుపు. అయితే ఆ రోజు సండే వచ్చిందండి. సండే వచ్చాక ఒక సిస్టర్ నన్స్ వచ్చారు. ఇలాగే కూర్చున్నాము. ఆ లాస్ట్ నేను కూర్చున్నా, ఆమెనే చూస్తున్నా. ఆమె కూర్చొని అందరి మీద చేయించి ప్రార్థన చేస్తూ వెళ్ళింది. లాస్ట్ నా కాడికి రాబోతుంది. నేను ఆమెను చూడటం లేదండి, ఆమె వేసుకున్న సిలువను మాత్రమే చూస్తుంది. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు రాజు కదా, నిన్ను అడిగితే ప్రతిదీ చేస్తావు కదా. ఇదిగో నేను ఇప్పుడు అడుగుతున్నా, మా అమ్మ రేపు ఉదయం రావాలి. వచ్చిందా? నిజమైన దేవుడు నీవేనయ్యా అని అనుకొని ఆ ఒక్క మాటతో, ఆ కన్నీళ్లతో అడిగాను. నేను ఆ సిలువుతోనే మాట్లాడుతున్నా. నేను ఆమె వేసుకున్న సిలువుతోనే మాట్లాడుతున్నా. ఆమె వచ్చి ప్రేయర్ చేసింది. అరం కదా, మనకు తెలియదు, అరంలో చేసి వెళ్ళిపోయింది. నేను మాత్రం ఏడుస్తూనే ఉన్నా, అమ్మ కావాలి, నాన్న కావాలి. ఇది తండ్రి ఉదయాన్నే మా అమ్మ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్నే వచ్చేసి నన్ను తీసుకొని వచ్చిందండి. అప్పటి నుంచి దేవుడిని నేను మర్చిపోలేదు. మా నాన్నగారికి నేను 3 సంవత్సరాలప్పుడు మా నాన్నకి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ చేసిన దగ్గర గాయము మానల. నాకు 2 పిల్లలు పుట్టేదాకా కూడా మానల. నాకు 2 పిల్లలు, పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. నా కూతురు కూడా చూశారు ఆ గాయాన్ని. దాంట్లో నుంచి చీము రక్తం కారుతూనే ఉంటుంది. ఈ సాక్ష్యం మళ్ళీ చెప్తాను. వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. కీర్తనల గ్రంథము
91వ కీర్తనల గ్రంథము 14, 15, 16 వచనం చదువుకుందామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక అతన్ని నేను ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ఆత్మ సహాయాన్ని కోరుకుందాము ప్రతి ఒక్కరు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా దేవ, నానా ఇదిగో నాయన, మరి ఈ పరిశుద్ధ దినమందు ప్రభా నీ ఆలయంలో వచ్చేది అయ్యా, నన్ను నిలబెట్టి ప్రభా నీ వాక్యములు నా నోటికి అందించమని ప్రభా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకొంచున్నాను. అయ్యా, నేను కాదు నాన్న మాట్లాడేది, అయ్యా మీరే నా నోటికి మీ మాటలు అందించమని అయ్యా మీ పాదాలు పట్టుకుంటున్నాను. ఆత్మదేవ దిగిరండి మా మధ్యలో. ఎవరికి ఏ వాక్యం అవసరమై ఉన్నదో ఆ వాక్యంతో తృప్తిపరుస్తారని నమ్ముచున్నాను. నా తండ్రి, నా యేసయ్య, నీ బంగారు పాదములకు మరొకసారి వందనాలు తెలుపుకుంటూ అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్ ఆమేన్. నాకు ఈ 91వ దావీదు కీర్తన అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మన జీవితం అంతా ఈ 91లోనే ఉంది కదండి. మన జీవితం అంతా ఫస్ట్ వాక్యంలో ఉంది కదా, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నేనను విశ్రమించు. ఆయనే నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇది కదా మనకు ఆశీర్వాదాలు. అందుకనే 91వ దావీదు కీర్తన అంటే చాలా ఇష్టం నాకు. అయితే ఈరోజు ఒక స్త్రీ గురించి తెలుసుకున్నామండి. కనాను స్త్రీ గురించి తెలుసుకున్నాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి ఒక బాధపడుచున్నదని కేకలు వేసింది. చాలు. మరి ఈ సీదోను ప్రాంతంలోకి వెళ్ళాలని యేసు ప్రభు అనుకున్నారు. ప్రతి ప్రాంతంలో చూడండి, గమనించి ఉంటారు మీరు కూడా పెద్దవాళ్ళు. ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఏదో ఒక అద్భుతం చేస్తారు. ఎవరికో అవసరము కదండి, ఎవరికో ఒకరికి అవసరము. నా బిడ్డ పిలుస్తుంది, నా బిడ్డ కాచుకొని ఉంది, నా బిడ్డ నన్ను తాకేదానికి ఉంది అని ప్రతి ప్రాంతంలో ఒక సాక్ష్యం. ఆయన అలా 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 ప్రతి ప్రాంతంలో ఎంత మందిని ఆయన మరి తాగి ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు కదండి, ప్రతి దగ్గర. అయితే ఈ తూరు సీదోను పట్టణంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక కానాను స్త్రీ అంట. మరి ఆమె పేరు ఇక్కడ లేదు, ఎందుకనో లేదు పాపం, ఆమెకి పేరు లేదేమో, అందుకని కానాను స్త్రీ అని ఉంది. అయితే ఈ కానాను స్త్రీ ఎక్కడ చూడగలమో చూస్తామా? ఈ కానాన్ అనే మాట ఎక్కడైనా ఉందా అండి? చెప్పగలరా? స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండంలో చూడగలం. చూడండి, ఆది కాండం 9వ అధ్యాయం 25వ వచనం. తన సహోదరులకు దాసాను దాసుడు మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడు. చాలు.
ఈ షేము ఎవరండి? నోవాహు కుమారుడు. అక్కడి నుంచి ఈ స్త్రీ వచ్చిందనమాట. ఆ వంశం నుంచి. ఎక్కడి నుంచి? ఆ వంశం నుంచే, ఆ ప్రాంతం నుంచే ఈ స్త్రీ వచ్చింది. అయితే ఆమె శపింపబడిన దేశం నుంచి వచ్చింది. అందుకనే వాళ్ళ శిష్యులు అంటారు అక్కడ కింద, అయ్యా ఏంటి ఈమె ఎమ్మడిస్తుంది? చూడండి 23 చదువునానా. చాలు. శిష్యులు ఏమంటున్నారు? ఈమెంటయ్యా కేకలు వేస్తుంది, మన వెంబడి వస్తుంది, ఈమెని పంపివేయండి ఆజ్ఞాపిస్తున్నారు. చూసారా శిష్యులు అక్కడ? యేసు ప్రభు వారు కోపడచ్చు, అయ్ నన్ను కదా అడుగుతుంది, మిమ్మల్ని కాదు కదా అని అనొచ్చు. కానీ దేవుడు అక్కడ ఒక మాట అయినను మాటలాడలేదు. ఎంత గొప్ప దేవుడు కదా! వాళ్ళ మాటకు కూడా సమాధానం ఇవ్వలేదు. కొన్నిసార్లు మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుడికి సలహాలు ఇస్తాం. నేను చాలాసార్లు చాలా ప్రార్థన చేస్తుంటే వింటుంటే బాధేస్తుంది, ఏడుపు వస్తుంటుంది నాకు. ముందున్న ప్రవర్తన ఎట్లా చేసేవాళ్ళండి ప్రార్థన? ఎట్లా చేసేవాళ్ళు? భయముతో, వణుకుతో, సాష్టాంగ నమస్కారం చేసి 100 సంవత్సరములు ఎవరికి? అబ్రహాముకి సాష్టాంగ నమస్కారం చేసేవాడట 100 సంవత్సరాలు. ఈ రోజు మనం కూర్చోలేకపోతున్నాం 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు వచ్చేసి వంగలేకపోతున్నాం. కానీ ఆనాడు దేవుని ఆయనను వెంబడించిన ప్రతి ప్రవక్త ఎలా ఉండేవాళ్ళంట? భయముతో, వణుకుతో ఆయన సన్నిధానంలో ప్రార్థించేవారట. ఆయన మాత్రమే మహిమపరిచేవారు. మన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మీరేమనుకోవద్దు. మీరు ప్రభువా నేను ఇది అడుగుతున్నా, ఇది చేస్తావా చేయవా? అదొక మాట అండి. ప్రభువా నేను ఈ మాట అడిగాను, నువ్వు చేసేయి. ఎవరండి ఆజ్ఞాపించడానికి? ఆయన ఈ లోకాన్ని ఒక్క మాటతో సృష్టించిన మన దేవుడిని అలా ఆజ్ఞాపిస్తుంటాం. వెర్రితనం గల్లవాడు. అక్కడే మనం తప్పిపోతున్నాం. ప్రార్థన ఎలా చేయాలండి? భయముతో, భక్తితో చేసినప్పుడు ఆ ప్రార్థన తప్పగా మన తండ్రి విని ఆమెన్ అని అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం చెయ్యి 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 అని అనకూడదండి. నానా నువ్వు చేస్తావు, నానా నువ్వు చూసే దేవుడివి, నానా నువ్వు మాట్లాడే దేవుడివి. అలా చేయాలండి ప్రార్థన. అలా మనము భక్తితో చేయాలి ప్రార్థన. చాలా మంది మరి చేసేస్తుంటారు, మరి అర్థం కాదు. కొంతమంది చేసే వాళ్ళైతే అసలు వాళ్ళకే అర్థం కాదు. అలా మాత్రము చేయదు. అందుకని ఇక్కడ శిష్యులు కూడా అలాగే ఆయనకి మరి సలహా ఇస్తున్నారు. చూడండి, పంపివేసేయ్యా. వాళ్ళకి ఎందుకండి? ఆయన్ని కదా ఆయన్ని అడుక్కుంటుంది. నా బిడ్డకు దెయ్యం పట్టిందయ్యా, నా బిడ్డని కాపాడయ్యా అని ఆయన పాదాలు కాడ పడి ఆమె మొక్కి మరి ప్రార్థిస్తుంది. చూడండి, నేను ఆ వాక్యం చదువుతావా తల్లి? చాలు. ఈ మాట వినంగానే శిష్యులకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే సమాధానం ఇచ్చేసాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలు పిల్లలకి రొట్టి ఇవ్వటం మీకు ఇవ్వకూడదమ్మా అనే మాట చెప్పలేక చెప్తున్నాడు అన్నమాట. అక్కడ మధ్యలో కుక్కలను పెట్టాడు. అయితే ఆ తల్లి
నేను కుక్కనయ్యా. ఎంతగా తగ్గించుకొని ఆమె ఎంతగా బాధపడిందో కదండి. దెయ్యం పట్టిన వాళ్ళని ఎవరైనా చూసారా మీరు? నేను చూసాను. ఎలా వాళ్ళు ఏం చేస్తారో తెలీదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలీదు, భయంకరంగా ఉంటారు. చిన్నగా ఉన్నాడు రండి, రాత్రి అంతా అరుస్తూనే ఉంటారు. ఏముంటే అవి వేసి కొట్టుకుంటూనే ఉంటారు. తలుపుకేసి కొట్టుకునేస్తారు, వస్తువులు తీసుకొని కొట్టుకునేస్తారు. తెలియదు. ఆ అపవిత్రాత్మ అలా మరి శోధిస్తుంది. ఆ తల్లి ఎంతగానో బాధపడి ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళందరి చేత నిందింపబడి ఉండదు కదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంతగానో రోధించి ఉంటుంది, ఎంతగానో బాధపడి, ఎంతమంది దగ్గరకు వెళ్ళి ఉంటారు, ఎంతో డబ్బు ఖర్చు కూడా పెట్టుంటారు. అంతే కదా. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు వింటారు. అమ్మ అక్కడ చేతపడి చేశారేమో, తీసుకెళ్ళి. అమ్మ అక్కడ ఒక మాంత్రిక ఉన్నాడు, వాడు కాడ తీసుకెళ్ళి. అలా ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. కానీ ఆ తల్లి యేసు ప్రభు వారు చేసిన అద్భుతాన్ని తెలుసుకునింది. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని మరి వదలలేదండి. నాకు సహాయం చేయదు ఎస్సయ్యా, నాకు సహాయం చేయి, నా బిడ్డకు స్వస్థపరిచే అని ఎంతగానో ఆమె హృదయాన్ని అక్కడ కుమ్మరించేసింది. అయితే యేసు ప్రభు ఒక మాట అన్నారు, చదువున్నాను మళ్ళీ. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతలో. హల్లెలూయా. విశ్వాసం వచ్చిందండి. ఆ తల్లి ఏమొచ్చింది? విశ్వాసం. అందుకే మరొక వాక్యం ఉంది కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఏమి పెద్ద పెద్ద విశ్వాసం వద్దమ్మా, అన్నిటికంటే చిన్న గింజ ఆవగింజ, అంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు నా ప్రభు. అందుకని ఆ తల్లి ఆ దీవెనలు పొందుకుంది. మరి ఆమె కుమార్తెకి పట్టిన అపవిత్రాత్మను దూరపరుచుకుంది. ఎంత గొప్ప స్త్రీ కదండి. ఆ స్త్రీ వల్లే మనము కూడా విశ్వాసంతో ఏదైనా నా తండ్రి చేయగలడు, చేసే దేవుడు. విశ్వాసంతో అడగండి, ప్రతిదీ చేశాడు. నా జీవితంలో చాలా చాలా చెప్పలేను, అన్ని మేలులు చేశాడు నా తండ్రి, అన్ని అద్భుతాలు చేశాడు నా తండ్రి. చిన్న విశ్వాసం కలిగి జీవించినందుకు నా తండ్రిని మార్చుకోగలిగాను, నా తల్లిని మార్చుకోగలిగాను, నా కుటుంబాన్ని మార్చుకోగలిగినాను. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? విశ్వాసముతో ఆయన పాద సన్నిధానికి వస్తే ఆయన ఏం చేస్తానంటున్నాడు? నేను విడవను, ఎడబాయను. అందుకని ఈ 91 దావీదు కీర్తనలు అంటున్నాడు కదా, మరి ఆ తల్లికి ఇచ్చిన వాగ్దానం, శ్రమలో నేను తోడే ఉంటును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదు. హల్లెలూయా. మరి ఈ వాగ్దానము ఆ తల్లి పట్ల నెరవేరింది. రక్షణలోకి ఆ ఇద్దరు వచ్చేసారు. ఆయన దీవెనలు మరి పొందుకున్నారు, దీర్ఘాయువు పొందుకునింది ఆ బిడ్డ. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసిన కార్యం చెప్తారా? ఒక్కసారి ఎవరైనా అమ్మలు వచ్చిన మొట్టమొదటిసారి అంటే పెద్దయినప్పుడే అద్భుతం, అది మన కోసం, ఆయన కోసం ఫస్ట్ ఏం చేశారు? యేసు ప్రభు వారు ఆయన కోసం ఏం చేశారు? ఆయన కోసం ఫస్ట్ రావటం. బాప్తిసం పొందుకున్నారండి. బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకున్నారు.
అది పొందుకున్న తర్వాతే అద్భుతాలు చేశాడు. అప్పుడే చేయలేదు. 40 దినములు ఉపవాసం చేశాడు. ఆయన చేయాలా? ఇలా అంటే అలా అయిపోతాయి కదా. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. మరి చెప్పంగానే అయిపోతాయి కదా, చిటికేస్తే అయిపోతాయి. ఒక దగ్గర అంటాడు, నేను అడిగితే గొప్ప సైన్యమే వచ్చి పేతురు యుద్ధం చేసేస్తారయ్యా, నువ్వు కత్తి పట్టిన అవసరం లేదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈయనకి కూడా ఆ శక్తి ఉంది కదా, మరి ఈయన అనుకొని చేయొచ్చు కదా, చేయలేదు. ఎందుకంటే మనకు మాదిరి చూపించాలంట యేసు ప్రభు వారు. మరి ఏదైనా నువ్వు సాధించాలంటే ఉపవాసముతోనే నువ్వు చేయగలవు కదండి. ఏదైనా నీ బిడ్డ విషయం అయితే, నీ భర్త విషయం అయితే, నీ కుటుంబ విషయం అయితే, ఏదైనా నువ్వు సాధించాలంటే ఒక ఉపవాసం ద్వారానే. అందుకని మాదిరిగా యేసు ప్రభు వారు మనకు మొట్టమొదటిగా ఆయన ఉపవాసం చేశాడు. అయితే జయం పొందాడు కదండి. అప్పుడే వచ్చేసాడు సాతాను, ఆయన శోధించడుకు వచ్చేసాడు. అంటే నా మాట వినేస్తాడు యేసు ప్రభు అనుకుని ఏమన్నాడు, నీకు ఆకలి ఉంది కదా, రొట్టెలు చేసుకోవయ్యా, రాళ్ళని తినయ్యా అన్నాడు. మరి ప్రభు వారు ఏమన్నారు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నుండి జీవించును. అక్కడ మనం గుర్తు చేసుకోండి. తిండి వల్లనే చాలా మంది ప్రయాసపడతారు. డబ్బు 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 అంటారు. ఆ జానడి పట్టకి ఇంత చాలు సంపాదించుకుంటే ఇంత కావాలి జనానికి. ఎంత కావాలండి? ఎంత కావాలి. దానికోసం మోసం, దానికోసం దొంగతనం, దానికోసం ఇంకొకటి వెళ్ళిపోతూనే ఉంటాయి. మరి వాడు చెప్పాడు కదా, ఒకటి చేసుకున్నామంటే ఇంక మొత్తం నీకు అన్నీ వచ్చేస్తాయి. ఈ రాజ్యం ఇచ్చేస్తాను, నాకు మొక్కు, ఈ భూలోకంలో ఉండేటివన్నీ నీకు ఇచ్చేస్తాను. ఆశ పెడతాడండి సాతాను. ఏం చేస్తాడు? ఆశ పెడతాడు. ఆ ఆశకి మనం ఏం చేస్తామంటే తొందరగా పడిపోతాం. మరి ఆడవాళ్ళు అయితే ఇంకా తొందరగా పడిపోతారు. మగవాళ్ళు కొంచెం స్ట్రామింగ్ కాబట్టి కొంచెం బాగుంటారు దేవుళ్ళు. ఆడవాళ్ళైతే అమ్మా ఇదిగో 5 రూపాయలు కాదు 4 చీరలు ఇస్తున్నారంటే 10 తీస్తారు కదమ్మా. తెలియని వాళ్ళమే మనం అందరం కదా. 100 రూపాయలకి 10 వస్తువులు ఇస్తున్నారంటే పరుగులు తీసేస్తాం, 500 కొనేస్తాం. ఇంటికి వచ్చేసరికి వాటిలో నీళ్లు పోసేసరికి నల్లగా అయిపోతాయి. మోసమే ఎక్కువగా దయచేసి సిస్టర్స్కి బ్రదర్స్ చెప్తున్నాను, దేవుడు అక్కడ అతి సమీపంగా ఉంది. ఎక్కడ చూసిన దుర్మార్గం, ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసిన ఎవరిని మోసం చేద్దామా అని కాచుకొని రాబోతున్నాడు మన తండ్రి. అందుకనే గుర్తులు చూపిస్తున్నాడు. భూకంపాలు, యుద్ధాలు, సునామీ, ఇవన్నీ మనకు గుర్తులండి. రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్నాయి కదా ఏమైనా, మనమంతా చదివిన వాళ్ళమే కదా. ఇవి చూసి కూడా మారటంలో జనాలు. నాకు ఈరోజు డబ్బు కావాలి, నేనేం చేయాలి ఆలోచిస్తున్నా. ఈరోజు నాకు డబ్బు కావాలి, నేనేం చేయాలి ఏం ఆలోచన. దేవుడు వస్తున్నాడని భయం లేదు, దేవుడు వస్తున్నాడు మనకు తీర్పు ఉందని భయం లేదు. అలా బ్రతికిపోతున్నారు అందరూ. ప్రేమైన వాళ్ళరా, ఈ దినం నుంచి మనము దేవుని యందు చాలా భయ భక్తులతో ఆయన రాబోతుంది. ఆ తీర్పులో మనం ఉంటామేమో ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రతి మాటలో మనం తెలియకపోతున్నాం. ఎవరు పరిశుద్ధులు కాదు. ప్రతి దినము మనం తప్పిపోతునే వాళ్ళంగానే ఉన్నాం. ప్రతి దినం ఆయనకు సిలువ వేసే వాళ్ళంగానే ఉన్నాం. ఆయన గాయపరుస్తూనే ఉన్నాం. ఒక్కసారి మనం పరిశీలించుకున్నాం. దేవుడు వస్తున్నాడు, జరుగుతున్నాయి, కూతురు జరుగుతున్నాయి. ఆలోచించాలి. బైబిల్లో ఉన్నట్టే జరుగుతున్నాయి, మార్పు లేదు. మన దేవుడు ఎవరండి? మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన మాట ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని మనం అందరం ఉపవాసము చేస్తూ మన బిడ్డల కొరకు, మన కొరకు మరి ఆయన యందు మనం నిలబడాలి కదా. ఏ తీర్పులోకి వెళ్తామో ఆ తీర్పు తప్పించుటకు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటామండి. ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడి ఈ దినము నుంచి గట్టిగా ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఎలాగ తెలుసా? యాకోబు గారు పట్టుకున్నారు చూసారా, రాత్రంతా పోరాడాడు. అయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే నేను నీ పాదాలు వదులు వదులు నేను వెళ్తానంటే కూడా వదలు. అలా పట్టుకోవాలి. దేవుని పాదాలు ఏమిటో తెలుసా అండి? దేవుని పాదాలు ఆనాడు ఆయన రియల్గా దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈనాడు ఈ రియల్ పాదాలు మనం పట్టుకొని ప్రతి దినము గోజారాన్ని మన బిడ్డల కొరకు, మన కొరకు ప్రార్థించే వాళ్ళుగా, తల్లులుగా, అమ్మమ్మలుగా, నానమ్మలుగా అందరము కలిసి ఈరోజు ప్రతి దినము ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించుకున్నామండి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక.